శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలో 16వ శ్లోకానికి వచ్చాము. పలికే వాళ్ళ పేరు ఊరు పెద్దగా చెప్పండి. లీలా గుప్తా, బెంగళూరమ్మ. నాసతో నాసతో విద్యతే విద్యతే భావః భావః నా భావో నా భావో విద్యతే విద్యతే సతః తతః ఉభయోరపి ఉభయోరపి దృష్టోంతః దృష్టోంతః త్వనయో త్వనయో స్తత్వదర్శిభిః తత్వదర్శిభిః స్తత్వ సాకు తావత్తు స్తత్వదర్శిభిః తత్వదర్శిభిః నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః వనయోస్తత్వదర్శిభిః నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః వనయోస్తత్వదర్శిభిః నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః త్వనయోస్తత్వదర్శిభిః. లీలా గుప్తా గారు నోట్ చేసుకోండి. మొదటి లైన్ లో భావహ దగ్గర భావహ రాసుకొని వాకు పక్కన విసర్గ పెట్టుకుంటే పక్కన ఉన్నటువంటి దాంట్లో ఏం మార్పు లేదు, నా భావ అట్టే ఉంటుంది. సెకండ్ లైన్ లో మాత్రం ఉభయోరపి దృష్టోంతః అని విసర్గ పెట్టుకుంటే స్త్వా కాస్త సా ఎగిరిపోయి తాకు వావత్తు వస్తుంది, త్వనయో వస్తుంది. అంతే, అంతమించి మార్పులు లేవు శ్లోకంలో. రాసుకునే వాళ్ళు ఖచ్చితంగా రాసుకోండి. మనము ఇక్కడి నుంచి మనకు ఆత్మ విచారణ మొదలవుతోంది. ఆత్మకుండే లక్షణాలు ఏంటి, అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఇక్కడి నుంచి వివరించడం మొదలవుతోంది. ఇక్కడి నుంచి కాదు, ముందు నుంచే మొదలు పెట్టేశారు. ఇంకొంచెం లోపలికి వెళ్తారు, ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నారు. ఇది వెళ్లే ముందు మనం ఒకటి తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి టెక్నికల్ వర్డ్స్ ఎక్కువ అవుతాయి. ఆ టెక్నికల్ వర్డ్స్ కొంచెం అర్థం కావడం కష్టంగా ఉంటుంది, కానీ మనం మన భాషలోకి మార్చుకుంటే ఈజీ అయిపోతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే, ఒక రాజుకి 4 భార్యలు ఉన్నారు. 4వ భార్య చాలా అందగత్తె. ఒక రాజుకి 4 భార్యలు ఉన్నారు. 4వ భార్య చాలా అందగత్తె. అందువల్ల ఆమెను ఎక్కువ ప్రేమిస్తాడు. మూడో భార్య కూడా అందగత్తె, కానీ 3వ భార్యను మాత్రం ఎవరికి కనిపించకుండా ఉంచుతాడు. ఎందువల్లంటే ఆమె తన ఫ్రెండ్స్ తో గాని ఎవరితోనో మాట్లాడితే
వాళ్ళతో వెళ్ళిపోతుందని భయం. అందువల్ల ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక రెండో భార్యను ఎలా చూసుకుంటాడంటే ఒక సలహా ఇచ్చే మంత్రిలాగా చూసుకుంటాడు. మొదటి భార్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. ఆమెను పూర్తిగా నిర్లక్ష్యంగా చూస్తాడు. ఏ మాత్రం పట్టించుకోడు మొదటి భార్యను. ఈ ముగ్గురు భార్యలతో ఆయన చాలా చక్కగా సంసారం చేసుకుంటున్నాడు, ఆనందంగా ఉన్నాడు. మొదటి భార్యను మాత్రం ఏ మాత్రం ప్రేమ చూపించడు, మాట్లాడు, ఏమీ చేయడు. కనీసం ఆమెను పలకరించడం కూడా పలకరించడు. కానీ కాలం గడిచిపోతోంది. కొంతకాలానికి ఆయనకి శరీరానికి ఒక రోగం వచ్చింది. రోగం వస్తే ఆయన ఆలోచన ఎక్కడికి పోయిందంటే తాను మరణిస్తానేమో అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆయన తన భార్యలు ఎటువంటి వాళ్ళు, నిజమైన ప్రేమ ఎవరికి ఉంది పరీక్షించాలనుకున్నాడు. అనుకొని తనకు అందరికన్నా ఇష్టమైన భార్య, 4వ భార్య కదా, మొట్టమొదటి 4వ భార్యను పిలిచాడు. పిలిచి చెప్పాడు, నా రోగం వల్ల నేను త్వరలో మరణించవచ్చు, నీవు నాతో పాటే ఉంటావా అని అడుగుతాడు. ఆమె వెంటనే ఆ మాట అంటుంటే జవాబు కూడా చెప్పకుండా దూరంగా జరిగి వెళ్ళిపోతుంది. జవాబు కూడా చెప్పదు. మళ్ళీ 3వ భార్యను పిలుస్తాడు. 3వ భార్య కూడా ఇదే విషయం చెప్తాడు, నాకు రోగం వచ్చింది, ఈ రోగంతో నేను కృషించిపోతున్నాను, నేను మరణించవచ్చు, నాకు చివరి దాకా తోడుంటావా అడుగుతాడు. నేను సాగనంపేదాకా తోడుంటానని చెప్తుంది అని వెళ్ళిపోతుంది. 2వ భార్యను పిలుస్తాడు. పిలిచి ఆమె కూడా అదే చెప్తాడు, ఇట్లా నాకు శరీరానికి రోగం వచ్చింది, నేను మరణించబోతున్నాను, నువ్వు నాకు తోడుంటావా అని అడుగుతాడు. ఆమె నేను తోడుండను కానీ నువ్వు పోయిన తర్వాత అప్పుడప్పుడు తలుచుకొని ఏడుస్తానని చెప్తుంది. ఇక మొదటి భార్యను పిలవడానికి ఆయన మనసు చాలా, ఎందువల్ల ఆమె ప్రేమగా చూడలే కదా. ప్రేమగా చూడని వ్యక్తిని ఎలా పిలిచి అడుగుతాడు ధైర్యంగా, నువ్వు నన్ను చూస్తావని ఎలా అడగగలుగుతాడు? అసలు అడగలేడు కదా. అందువల్ల ఆయన ధైర్యం వల్ల పడిపోతాడు. మొదటి భార్యను అడగాల వద్దా, ఆమెను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు, ఎలా అడుగుతాడు ఆమెని? కానీ ఆమె భార్యలను పిలవడం, మాట్లాడడం అంతా వింటున్నది. ఆమె తట్టుకోలేకపోయింది ఆ ముగ్గురు భార్యలు చెప్పిన మాట. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కౌగిలించుకొని, నిన్ను నేను ఎప్పటికీ వదిలిపెట్టిపోను, నన్ను నువ్వు నిర్లక్ష్యం చేసినా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనని చెప్పి పెద్దగా ఏడ్చేస్తుంది. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, నా నిజమైన భార్య ఎవరు? నేను ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేశానే ఈమెను, కనీసం నేను అడగడానికి కూడా నాకు ధైర్యం రాలేదు, కానీ ఆమె నా మీద ఇంత ప్రేమ చూపించింది. ఎంత గొప్ప వ్యక్తి నా జీవితంలో. నేను ఈ గొప్ప వ్యక్తిని ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేశానని చాలా బాధపడతాడు. ఇది కథ అండి. ఈ కథను ఈ శ్లోకానికి మళ్ళించవచ్చు. ఈ శ్లోకానికే కాదు, మనకు కూడా మళ్ళించుకోవాలి. ఆ రాజు ఎవరో కాదు, మనమే. నేను జీవాత్మ. నేను అనే ఈ శరీరము నశిస్తోంది. శరీరమే మొదటి భార్య. మొదటి భార్య కాదు, 4వ భార్య. 4వ భార్య శరీరం. ఆ శరీరం ఏం చేస్తోంది? శరీరాన్ని ఎంతగా ప్రేమించాడు. మనం మన శరీరాన్ని ప్రేమించినట్టుగా ఇంకెవరిని ప్రేమించలేం, అసంభవం. అది మన మాటలు చెప్పాల్సింది, వాళ్ళని ప్రేమించాం, వీళ్ళని ప్రేమించామని. మనం ప్రేమించేది ఖచ్చితంగా మన శరీరాన్ని. కాబట్టి అత్యంత విలువగా చూసేది మనం దేన్ని చూస్తాం? మన జీవితంలో మన శరీరాన్ని చూస్తాం. ఈ శరీరానికి కష్టం వచ్చినా తట్టుకోలేము, రోగాలు వచ్చినా తట్టుకోలేము, ఏమొచ్చినా తట్టుకోలేము కదా. కాబట్టి 4వ భార్య ఎవరు? శరీరం. అతనితో పాటు ఉండడానికి ఇష్టపడనిది ఎవరు? శరీరం. తర్వాత 3వ భార్య. 3వ భార్య వచ్చి మనకుండే సంపదలు. మనకుండే సంపదలు ఎక్కడి దాకా వస్తాయి? మన కాల్చేదాకా వస్తాయి, అంతే. ఆ తర్వాత ఆ సంపదలు ఎవరు అవుతాయో మనకు తెలియదు, ఎవరికి చెందుతాయో, ఎవరు అదృష్టవంతులో మనకు తెలియదు. కాబట్టి 3వ భార్య. అందుకనే మనం ఎవరికి చూపించాం ఆ సంపద, ఎవరికి చూపించాం, ఎవరికి ఎంత ఎంత ఉంది మనకనే విషయం ఎవరికి మనం చెప్పాం. అది 3వ భార్య.
రెండో భార్య ఎవరంటే మన స్నేహితులు, మన బంధువులు. వాళ్ళంతా ఊరికే తలుచుకొని ఏడుస్తారు అంతే. మనకు సలహాలు ఇస్తుంటారు, మన వెల్విషర్సే. కానీ వాళ్ళు మనం మరణిస్తామంటే అయ్యో అప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు పోయినాడని ఒక ఏడు పడుస్తాం అంతే. అంతకుమించి మనం ఏం చేయం. అసలైంది మొదటి భార్య ఎవరంటే మన ఆత్మ. మన ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఉండకుండా పోయే ప్రశ్న లేదు. మనం నిర్లక్ష్యం చేసేది ఆ ఆత్మని. చూడండి ఎంత బాగా అర్థమవుతుంది మనకి. ప్రపంచంతో సంబంధం ఆత్మకు దేంతో ఉంది? శరీరంతో ఉంది. శరీరంతో వచ్చే సంపదలతో సంబంధం ఉంది. శరీరంతో వచ్చే బంధువులతో, స్నేహితులతో సంబంధం ఉంది. కానీ మనకు ఆత్మతోనే సంబంధం ఉంది కదా. నేను అనే జీవుడికి ఏ ఆత్మతో సంబంధం ఉంది? ఆత్మ సంబంధమే ఉంది, ఇంకేం సంబంధం లేదు. మిగతావంతా కూడా అశాశ్వతమైనది. అదొక్కటే శాశ్వతమైనది. ఎప్పటికీ నేను వదిలిపెట్టకుండా ఉండేది ఆత్మ ఒక్కటే. ఇప్పుడు ఈ శ్లోకానికి దీన్ని మళ్ళిద్దాం. ఈ కథను మొత్తం మళ్ళీ శ్లోకాన్ని తీసుకెళ్దాం. శ్లోకంలో మొట్టమొదటి చెప్తున్న విషయం, దీంట్లో మనకి లలితా సహస్రం చెప్పేశారు. ఇవన్నీ లలితా సహస్రం, విష్ణు సహస్రంలో అన్ని స్తోత్రాల్లో ఉంటాయి ఈ పదాలు. మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతా అక్కడ మనకు తెలియదు. కానీ భగవద్గీతలో ఉండే పదాలే అన్ని ప్రతి స్తోత్రంలో ఉంటుంది. సర్వాధారా సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి. సదసత్, సత్ అసత్తు అనేది టెక్నికల్ వర్డ్స్. సత్తుగా అసత్తుగా అమ్మవారే ఉన్నారు అనే విషయాన్ని లలితా శాస్త్రం చెప్పారు. ఇప్పుడు అంటే ఆత్మస్వరూపంగా ఉంది. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య అక్కడ చెప్పేశారు. ఈ ఆత్మ విద్య గురించే ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. నాసతో విద్యతే భావో నా అసత్. అదే సదసద్రూపిణి అనే దాంట్లో సత్తు అసత్తుగా అమ్మవారే ఉందని చెప్పారు కదా, అదే పదం ఇక్కడ చెప్తున్నారు. అసత్తు, అసత్తు అనేది ప్రపంచంలో ఉంది, సత్తు అనేది కూడా ప్రపంచంలో ఉంది. అసత్తు అనేదంతా కూడా ఏమైపోతుంది? ఎప్పుడూ ఉండదు, వెళ్ళిపోతుంది. దానికి నాశనం ఉంది, అది శాశ్వతం కాదు. సత్తు అనేది శాశ్వతంగా ఉండే ఆత్మ. ఈ రెండు పదాలను మనకి ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నారు భగవంతుడు. నా అసతో విద్యతే భావః. భావః అంటే మామూలుగా ఉనికి అంటారు. ఉనికి అంటే ఉండడం. ఉండడం అనేది నా విద్యతే. ఉండడం అనేది లేదు. దేనికి? అసత్తుకు. అసత్తు అనే దానికి ఉండడం అనేది లేదు, ఉండదు, ఎప్పుడు ఉండదు. అంటే అశాశ్వతం అని అర్థం, ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు మనమే చూసాం ఆ కథలో. ఏం చూసాం? శరీరం ఉండదు, సంపదలు ఉండవు, బంధువర్గం ఉండదు. ఏముంటుంది? ఆత్మ మాత్రమే ఉంటుంది. అంటే కనిపించే ప్రపంచమంతా ఉండదు, నాశనం అయిపోతుంది. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, మాయమైపోతుంది. కానీ మనకేమనిపిస్తుంది? ప్రపంచమే శాశ్వతమైంది అనే భావన మనకు కలుగుతుంది. కాబట్టి దాన్ని, అది మాత్రం ఎప్పుడు ఉండదు, ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తూ ఉంటుంది మనకి. అదే శాశ్వతం అనేంత భ్రమ కలిగిస్తూ ఉంటుంది. నా భావో విద్యతే సతః. సతః సత్ అనే దానికి మాత్రం ఏముంది? లేమి అనేది లేదు. నా విద్యతే భావ, ఉండడం లేదు అనేది మాత్రం ఆ సత్తుకు లేదు. ఇవి టెక్నికల్ వర్డ్స్ కాబట్టి అట్లా ఉంటాయండి. మనం మన భాషలో మార్చుకుంటే ఈజీ అయిపోతుంది. వాళ్ళ దాంట్లో చెప్తుంది ఏంటంటే మొదటి పదానికి ఏమర్థము? మొదటి ఆఫ్ దానికి అసత్తుకు ఉండడం అంటూ ఉండదు, దానికంతటి భావం. సత్తుకు లేమి అని అంటూ ఉండదు, లేకుండా ఉండేదంటూ ఉండదు. అంటే అది శాశ్వతంగా ఉంటుంది సత్తు, అసత్తు అనేది అశాశ్వతంగా ఉంటుంది అని మొట్టమొదటి వాక్యంలో చెప్పేశారు. ఉభయోరపి, ఈ రెండింటిని, ఎవరు ఈ రెండు? ఏ రెండు? ఆ సత్తు, ఈ అసత్తు, ఈ రెండింటిని దృష్టో అంతఃతు అంటే దాని యొక్క యథార్థ స్వరూపాన్ని దృష్ట్వా చూస్తారు. ఎవరు చూస్తారు?
తత్వదర్శిభిః. తత్వజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఈ విషయం తెలుసుకోగలడు. ఏ విషయాన్ని? సత్తు అసత్తు ప్రపంచంలో ఉంది అనే విషయాన్ని ఎవరు తెలుసుకుంటారు? జ్ఞాని అయిన వాడు తెలుసుకుంటారు. ఇది శ్లోకం మొత్తం చెప్తున్న విషయం. మనకు చెప్పింది రెండు పాయింట్స్ చెప్పాడు. అసత్తు సత్తు. అసత్తు అనేది అశాశ్వతమైంది, అది ఉండదు. సత్తు అనేది ఎప్పటికీ ఉంటుంది. సత్తు అంటే ఆత్మ, అసత్తు అంటే ప్రపంచం. అంతే. చెప్పడానికి చాలా చిన్న విషయం లాగుంది కదా. లోపలికి వెళ్దాం. ఇంకా పైన శ్లోకానికి భావం అది. లోపలికి వెళ్దాం. ఇంకా ఇప్పుడు సత్తు అన్నది అంతటా ఉంది, అంతటా వ్యాపించి ఉంది, ఎప్పటికీ ఉంది, శాశ్వతమైంది. అంటే అది ఆత్మ. ఆ ఆత్మకు వ్యాపన శక్తి ఉంది, ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతమైంది కదా. అంతటా వ్యాపించింది అన్నప్పుడు మనకు కనిపించాలి కదా. మనకెందుకు కనిపించడం లేదు? పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటే మనకెందుకు కనిపించడం లేదు? ఈ విషయాన్ని గురించి మన ఋషులు ఎప్పుడో ఆలోచించారు. మన వేద విజ్ఞానం అంతా కూడా ఈ బ్రహ్మ జ్ఞానం గురించి చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఎందుకు ఇలా చెప్పారు? మనకు వేదం ఎందుకు చెప్పింది ఈ విధంగా? ప్రపంచంలో నీకు ఉండేది పరమాత్మ ఒక్కడే. మన వాళ్ళు పిల్లకాయలందరూ అడుగుతుంటారు, ఎవరు ప్రపంచం చేయమన్నారు, ఎవరు పుట్టించమన్నారు, ఎవరి కష్టాలు ఇమ్మన్నారు అని అడుగుతుంటారు. వేదం చదవనందువల్ల మనకు ఆ విషయం తెలియకుండా పోయింది. ఒకప్పుడు వేద విజ్ఞానం అంతా మన వాళ్ళందరికీ భారతదేశం నుండి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి భారతదేశం నుండి ప్రతి ఒక్కరికి జ్ఞానం తెలుసు కాబట్టి, వేద విజ్ఞానం తెలుసు కాబట్టి వాళ్ళెవరూ మనలాగా కష్టపడలేదు. వేద విజ్ఞానం ఉన్నంత కాలం మనుషులు ఆనందంగా ఉన్నారు. ఎలా ఆనందంగా ఉన్నారు? విశ్వమంతా వ్యాపించి ఉండేది పరమాత్మ ఒక్కడేనని, తమ శరీరము శాశ్వతము కాదని అని స్పృహలో ఉండేది. వాడు ప్రతినిత్యం స్పృహలో ఉండేది. దానివల్ల ఏమైపోయింది? ప్రజలంతా ఐకమత్యంగా ఉండేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు, కలిసిమెలిసి పనులు చేసుకునేవాళ్ళు, కలిసిమెలిసి వస్తు మార్పిడి చేసుకునేవాళ్ళు తప్ప వ్యాపారం చేసేవాళ్ళు కాదు. మన భారతదేశంలోని సంస్కృతి ఏంటంటే వస్తు మార్పిడి మాత్రమే మొదట్లో ఉండేది. అంటే ఒకడికి ఒక దాంట్లో జ్ఞానం ఉంటుంది, వాడు ఆ జ్ఞానంతో వాడు ఒక వస్తువు తయారు చేస్తాడు, ఇంకోటి ఇంకో జ్ఞానం ఉంటుంది. ఈ వస్తు మార్పిడి అంటే ఇది ఇచ్చి అది తీసుకుంటారు, అది ఇచ్చి ఇది తీసుకుంటారు, అంతే తప్ప వ్యాపార దృష్టి అనేది మనకు లేదు. మన భారతదేశంలో మొదటి నుంచి లేదు. వేద విజ్ఞానం ప్రకారం బతికినంత కాలం మన దేశం ఎలా ఉండిందంటే అందరూ సమానం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. ఎక్కువ తక్కువ లేవు. ఎందువల్ల? అందరూ పరమాత్మ స్వరూపాలే. అందరిలో ఉండేది ఆ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం ఉంది అనే విషయం ప్రతి ఒక్కరి స్పృహలో ఉంది. స్పృహలో ఉండడమే కాకుండా దాన్ని ఆచరించేశారు కూడా. ఆచరించి ఏం చేశారు? ఒరే నీకు ఈ పని వచ్చా, నువ్వు ఈ పని చేయి, నీకు ఈ పని వచ్చా, నువ్వు ఈ పని చేయి అని ఆ కులం అలా వచ్చింది. నిజానికి కులాలు లేవు. మొదట ఎవరికైతే జ్ఞానం తెలుసుకోనేంత బాగా సూపర్ గా బ్రెయిన్ పనిచేస్తుందో వాడు జ్ఞానం తెలుసుకొని నువ్వు అందరికి చెప్పరా అని వాడిని బ్రాహ్మణ్ చేసి పారేశారు. ఎవరికైతే బాగా శరీర బలం ఉందో వాడిని క్షత్రియుని చేశారు. ఎవరికైతే బాగా అందరికీ పంటలు పండించే శక్తి, గోవుల్ని సంరక్షించే శక్తి, వస్తువులను ఉత్పత్తి చేసే శక్తి ఉందో వాళ్ళని వైశ్యులుగా చేశారు. అని ఎవరైతే మిగతా ముగ్గురికి సహాయం చేసి అన్ని పనులు చేసే తెలివితేటలు ఎవరికైతే ఉంటాయో, శారీరక శ్రమ పడడానికి మళ్ళీ చెప్పింది చేసే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ శూద్రులుగా నిర్ణయించేశారు. అంతే తప్ప పనులు బట్టి కులం వచ్చింది తప్ప కులాన్ని బట్టి పనులు రాలేదు. అలా డివైడ్ చేసుకున్నారు. వాళ్ళే ఐకమత్యంగా డివైడ్ చేసుకున్నారు. కులాలుగా విడిపోయి కట్టుకుంటే వచ్చినవి కాదు అవి. కలిసి మెలిసి జీవించడానికి, జీవనాధారం బతికినంత కాలం ఆనందంగా గడపడానికి వేద విద్య చదువుకున్న బ్రాహ్మణుడు వేదాన్ని అంతా అందరికి 4 కులాల వాడకు బోధించి దాంట్లో ఉన్న విషయం సారం చెప్పి పరమాత్మ ఎక్కడో లేట్లా మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు
అనే విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించేవాడు. ఆ ప్రాక్టికల్ గా స్పృహలో అందరూ ఉండేవాళ్ళు. ఉన్న వాళ్ళందరికీ వేద విజ్ఞానం ఉండేది. అందరికి స్పృహలో ఏముండేది? మేమందరం పరమాత్మ స్వరూపులం అనే భావన ఉండేది వేద విజ్ఞానం ఉన్నంత వరకు. ఇదే విదేశస్తులు మొట్టమొదటి కొట్టిన దెబ్బ. అంతకుముందు మనం అందరము కలిసిమెలిసి జీవించడం, మనం గొప్పవాళ్ళుగా అయిపోయాం. ఎంత గొప్ప సంస్కృతి అది! అందరం కలిసిమెలిసి జీవించడం. ఒకరి కష్టం వస్తే అన్ని కులాల వాళ్ళు, 4 కులాల వాళ్ళు కలిసి సహకరించేవాళ్ళు. ఒకరింట్లో ఒక బాధ వస్తుందంటే మిగతా అందరూ స్పందించేవాళ్ళు. అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ప్రకృతి మనకన్నా బలంగా ఉంది, ప్రకృతిని జయించాలి. ప్రకృతిని జయించాలంటే పరమాత్మ తత్వం తెలుసుకోవాల్సింది, వేరే మార్గం లేదు. ఆ దిశగా అడుగులు వేశారు. ఆ దిశగా వాళ్ళు విజయం సాధించేశారు. విజయం సాధించి ఎక్కడి దాకా సాధించారు? తమ శరీరమే ఒక వెపన్ గా తయారు చేసుకున్నారు. ఆయుధాలు అవసరం లేదు, తమ శరీరమే ఒక ఆయుధంగా తయారు చేసుకున్నారు. అంత స్థాయికి ఎదిగిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి మన దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పిల్లవాడు ఒక ఆయుధం లాగా ఉన్నాడు. మనుషులందరూ ఆయుధాలు లాగా ఉన్నారు. ఇది వాళ్ళు తట్టుకోలేకపోయారు. వాళ్ళు చూసి తట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది. అందుకనే ముందు రాగానే మన విద్యా విధానం మీద వేసుకొచ్చారు. మన పుస్తకాలను తగలబెట్టేశారు. మన వేద విజ్ఞానాన్ని దూరం చేసి పెట్టేశారు. వాళ్ళు ఇంగ్లీష్ భాష తీసుకొచ్చి పెట్టేశారు, మన సంస్కృత భాష తీసేశారు. అప్పటిదాకా సంస్కృతం ఉన్నంత వరకు మన వేదానికి మూలం సంస్కృత భాష. ఆ సంస్కృత భాష లేకపోతే ఎవరికి వేద విజ్ఞానం రాదు. వేద విజ్ఞానం రాకపోతే వీళ్ళకి సాధారణంగా అందరు కలిసిమెలిసి జీవించరు. అందరు కలిసిమెలిసి జీవించకపోతే తమ పెత్తనం సాగుతుంది ఇక్కడ అనే విషయం తెలిసేస్తున్నారు. మనం బలహీనపరచడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు భేదం పెట్టి పాలించడం, అది మొదలు పెట్టేశారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ నీడ ఇంకా కొనసాగుతోంది మన మీద. అందుకే మనం కూడా ఇప్పటికీ సంస్కృతం తెలుసుకోకుండా బతికేస్తున్నాం. సంస్కృతం తెలుసుకున్న వాళ్ళు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. పైపైన తెలుసుకున్నారు. వేదం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు మన మధ్యలో, కానీ వాళ్ళకి పూర్తిగా దాని అర్థాలు, దాని యొక్క విషయం అంతా తెలియకుండా ఉంది. అది అసలు కారణం. ఇంకోటి, మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇప్పుడు పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉంటే మనకి ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు కనిపించలేని విషయం కూడా మన వేదం ఆలోచించేసింది. వేదంలో అది కూడా చెప్పేశారు, నీకు కనిపించడం లేదు కాదు, కనిపిస్తోంది. ప్రపంచంలో ఉండేది పరమాత్మ ఒకడే ఉన్నాడు, మనం కూడా లేం, ఎవరూ లేరు, అంత పరమాత్మే ఉంది. మనలో కూడా ఆ పరమాత్మ ఆత్మస్వరూపం కూర్చో ఉంది. ఈ విషయం కూడా వేదం ద్వారా మనకంతా తెలిసిపోయింది అప్పట్లో. ఇప్పుడు మనం మర్చిపోయాం. మన వేదమే మర్చిపోయాం కాబట్టి మనకు అన్ని పోయింది, అంతా విద్య పోయింది. ఎట్లా తెలుసుకున్నారు వాళ్ళు వేసుకున్న ప్లాన్ చాలా చక్కగా చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఋషులంతా కూడా ఈ విషయం మన చదువుకోని వాళ్ళకి తెలియకుండా ఉంది. ఆ తెలియజేయడం కోసం మనం ఏం చేశారు, మనకి నిత్య జీవితంలోనే మనకు ఆచారాలు పెట్టేశారు, మన ధర్మం పెట్టేశారు. ధర్మం ద్వారా సాధించేశారు వాళ్ళు. మనం మనం చదువుకొని తెలుసుకుంటే చాలా లేట్ అయిపోతుంది. జీవితం ఆయుష్ తక్కువ కదా, ఉన్న ఆయుష్లోనే తెలుసుకుంటే మళ్ళీ ఇంకో జన్మ లేకుండా చేయొచ్చు. ఈ జ్ఞానం అక్కడ కూర్చోంది. ఈ జ్ఞానం ఎవరికి తెలియదు. ఎలా చేయాలా, ఎలా అలవాటు చేయాలి? వీళ్ళకి తొందరగా తెలియాలి. వీళ్ళందరికీ లేట్ చేయకూడదు. లేట్ చేసే కొద్దీ వీళ్ళకు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉంటాయి. పుట్టడం చావడం అనే క్రియ జరుగుతూనే ఉంటుంది. ఇది స్టాప్ చేయాలి అనే దాంతో వాళ్ళు ఏం చేశారు, యోగా తెచ్చిపెట్టేశారు. యోగా వచ్చింది అందుకోసం, ఆరోగ్యం కోసం కాదు వచ్చింది. అది నీవు తరించి బతికి ఉండగానే ఆనందం పొంది మరణించిన తర్వాత ఇంకో జన్మ లేకుండా చేసుకోవడం కోసం వచ్చింది యోగ శాస్త్రం. దాన్ని ఇప్పుడు మన వాళ్ళు వ్యాపారం చేసి పరిస్థితి. యోగా వచ్చింది అందుకోసం. తొందరగా యోగ శాస్త్రం ప్రవేశపెట్టేశారు. ప్రతి ఒక్కళ్ళకి అలవాటు చేశారు. ప్రతి ఇంట్లో యోగ శాస్త్రం ఉండేటికి ఏర్పాటు చేశారు. మనకి విద్యాశాస్త్రం రాగానే ముందు దాన్ని కట్ చేశారు. అది ఉన్నంత వరకు మనము చాలా యోగ శాస్త్రం వల్ల ఏమైపోతుంది, మన శరీరమే ఒక వెపన్ గా తయారవుతుంది, ఒక ఆయుధంగా తయారవుతుంది. అంత శక్తి ఉంది మనకి. దాన్ని కూడా కట్ చేశారు వాళ్ళు. అది చూశారు వాళ్ళు. అది కానీ ఉంటే ప్రతి ఒక్క భారతీయుని ఎవరు గెలవలేరు. అది తెలుసుకుని ముందు దాన్ని తీసేశారు. మనకంతా సిద్ధ విద్యలు ఇవే కదండి. చిన్నప్పుడు మనకు ఊహ తెలిసే సమయానికి కూడా ఉండింది అవన్నీ తర్వాత పోయినాయి, మరుగున పడిపోయినాయి. ఇప్పుడు
ఇప్పుడు చెప్పే యోగా అనేది ఆ జ్ఞానము లేని యోగా చెప్తున్నారు. ఈ జ్ఞానంతో కూడిన యోగం అయితేనే సక్రమంగా పోతుంది. నీకు జ్ఞానం చెప్పకుండా ఉత్త యోగా ఆసనాలు చేస్తే ఏమొస్తుంది? అది రెండు ఒకేసారి చెప్పాలి. దాన్ని కూడా మనకు అలవాటు చేశారు మన పెద్దవాళ్ళు. ఎలా చేశారు? ఎలా చూశారు అసలు భగవంతుడిని ప్రపంచంలో? వాళ్ళు చూశారు. ప్రపంచంలో భగవంతుని ఋషులు చూశారు. ఎలా చూశారు? ఇప్పుడు మన ఎదురుగా ఏం కనిపిస్తుంది ప్రపంచంలో? ప్రపంచంలో కనిపించేది ఐదే. ఏంది ఐదు? పంచభూతాలు. ఆ పంచభూతాలకి పంచ తన్మాత్రలు ఇవే కనిపిస్తున్నాయి. బాగా గమనించండి. పంచ తన్మాత్రలు అని చెప్పేశారు మనకి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఆకాశము, ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీరులోంచి భూమి. ఇలా వచ్చేసింది భూమి వచ్చింది. ఐదు వచ్చాయి. ఇవి మనకు కనిపెట్టేశారు. ఐదు కనిపిస్తున్నాయి మనకి. ఈ కనిపించే వాటిల్లో కూడా మనం బాగా గమనిస్తే ఇప్పుడు భూమి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన భూమిని మనం తాకగలుగుతున్నాం. భూమిలో ఐదు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఐదు ఉన్నాయి. భూమిలో శబ్దం ఉంది. భూమిలో శబ్ద, స్పర్శ నువ్వు తాకగలవు, తాకి తెలుసుకోగలవు. భూమి ఇది అని చెప్పి, ఇది మట్టి అని తాకి చెప్పగలవు. శబ్ద, స్పర్శ, రూపం చూస్తున్నావు, భూమిని చూస్తున్నావు. రూపం, ఆ రసం, రసం అంటే నీళ్లు, నీళ్లున్నాయి నీకు కనిపిస్తున్నాయి ఆ రసంగా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, వాసన. భూమికి వాసన ఉంది. నీకు వర్షం వస్తే నీకు భూమి నుంచి వాసన నీకు బాగా బ్రహ్మాండం తెలిసిపోతుంది. ఈ ఐదు భూమికి ఉన్నాయి. ఈ భూమి ఉన్న ఈ ఐదింటితోనే మన సంబంధం ఉంది. మన మానవ సంబంధం అంతా కూడా ఈ ఐదింటితో, పంచభూతాలతో, పంచ తన్మాత్రలతో. నీలో కూడా ఇవే ఉన్నాయి. నీ లోపల కూడా పంచభూతాలే ఉన్నాయి, నీలో కూడా పంచ తన్మాత్రలే ఉన్నాయి. అది కనిపెట్టేశారు మన ఋషులు. బయట ఏవైతే ఉన్నాయో అవే మన శరీరంలో కూడా ఉన్నాయి, విడిగా ఏం లేవు అని తెలుసుకున్నారు. ఇప్పుడు మన సైన్స్ ఎక్కడి దాకా తెలుసుకుందండి? మన సైన్స్ ఎలా ఏం తెలుసుకుంది అసలు? ఇప్పుడు మన పరిశోధన చేస్తున్నారు వీళ్ళంతా బయట. వాళ్ళు 2 పాయింట్స్ మాత్రం తెలుసుకోగలిగారు. మన వేదం అంతా మాత్రం మొత్తం తెలుసుకుంది. ఇది వీళ్ళు ఇక్కడ 2 పాయింట్స్ మాత్రం ఇప్పటిదా తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు వాళ్ళు? విశ్వమంతా కూడా ఒక అణువు నుంచి వచ్చింది, అదొకటి తెలుసుకున్నారు. రెండోది విశ్వమంతా ఒక శక్తితో నడుస్తోంది. ఈ 2 పాయింట్స్ వాళ్ళు తెలుసుకుంది. ఇంకా దానికి ఎన్నో చెప్పారులే, దానికి ఉండే సైన్స్ చెప్పేశారు. కానీ మన వేదము, మన స్తోత్రాల్లో కానీ అన్నింటిలో కూడా వీళ్ళు ముందే చెప్పేశారు మొత్తం. మన విశ్వంలో ఏముంది, దాన్ని ఎలా పట్టుకోవాలనే విషయం గురించి మన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి వెళ్ళిపోయారు. ఒక అడుగు ముందుకేయడం కాదు, బతికి ఉండగానే నువ్వు పరమాత్మను చూసే మార్గాన్ని కూడా తెలుసుకున్నారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన పని, మన ఋషులు చేసిన పని. కాబట్టి వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు? ప్రపంచంలో కనిపించడంలో పరమాత్మ ఉన్నాడనే విషయం అర్థమైంది వాళ్ళకి. పరమాత్మలో ఏమంటే శక్తి రూపంలో ఉన్న విషయం కూడా అర్థమైపోయింది. మన ఋషులకు అది అర్థమైపోయింది. అదే కదా సౌందర్యంలో అని చెప్పాడు, శివ శక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితుం. మొదటి శ్లోకం చెప్పాడు ఆయన. తనీయాంసం పాంసం, మా అంత అణువు వచ్చి విశ్వం అంతా వ్యాపించి ఆయన కూడా చెప్పేశాడు. సైన్స్ చెప్పాడు ఆయన కూడా. ఆదిశంకరాచార్యుడు సౌందర్యంలో మొదటి 2 శ్లోకాలను చెప్పేశాడు విశ్వం అంతా ఎలా ఉందని. మనం అంత చెప్పుకున్నాక సౌందర్యంలో అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా డీప్ చెప్తున్నారు. విశ్వమంతా వచ్చింది ఇందా ఉంటే మన వాళ్ళు ఎలా కనుక్కున్నారు? విశ్వంలో ఉండే పరమాత్మను ఎలా చూశారు? కనిపించే వాడితో కనిపించని వాడిని కనుక్కున్నారు. కనిపించే ఏం కనిపిస్తున్నాయి నీకు? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. వాటి ద్వారా ఏవి కనిపిస్తున్నాయి? పంచభూతాలు కనిపిస్తున్నాయి. ఆ పంచభూతాల్లో ఏం దాగి ఉంది? శక్తి, అపరిమితమైన శక్తి దాగి ఉంది. మనకు కనిపిస్తున్న శక్తి. ఇప్పుడు మనం భూమిని చూస్తున్నాం, భూమికి ఎంత శక్తి ఉంది? అద్భుతమైన శక్తి ఉంది. ఓ, భూమిలోనే ఇంత శక్తి ఉంది అంటే భూమిని సృష్టించిన వాడు ఇంతకన్నా శక్తివంతుడు. అంతే కదా, అర్థమైపోయింది కదా. భూమిని మనము తాకగలుగుతున్నాము, స్పర్శించగలుగుతున్నాము, వాసన చూడగలుగుతున్నాము. ఈ 5 దీంట్లో ఉన్నాయి ఈ భూమిలో అని తెలుసుకున్నారు. తర్వాత భూమి తర్వాత నీరును నువ్వు చూడొచ్చు, తాకవచ్చు, కానీ పట్టుకోలేవు. పట్టి పిడికిట్లా బిగించలేవు, జారిపోతుంది.
ఓ భూమి కంటే ఇది సూక్ష్మం అయిపోయింది అని తెలుసుకున్నారు. నీరు సూక్ష్మమైందని తెలుసుకున్నారు. నీళ్ళలోంచి అగ్నికి వెళ్తే అగ్ని కూడా వ్యాపిస్తోంది, అది కూడా పెట్టారు. అగ్ని వ్యాపిస్తోంది, దాన్ని కూడా నువ్వు పట్టుకోలేవు, పట్టుకుంటే కాలుతుంది పైన. ఓ ఇది అంతకన్నా ఒక మెట్టు ఎక్కువైంది, అంటే నీటి కన్నా కూడా సూక్ష్మం అయిపోయింది అగ్ని. ఇంకా అగ్ని నుంచి వాయువుకి పోతే వాయువు అసలు కంటికి కనిపించడం లేదు, కానీ స్పర్శతో మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఈ అగ్ని కన్నా సూక్ష్మమైంది వాయువు అని తెలుసుకున్నారు. ఇంకా క్రిటికల్ అయిపోయింది, పోయే కొద్ది వాయువు క్రిటికల్ అయిపోయింది. వాయువు కంటే వెనక్కి పోతే ఆకాశం. ఇప్పుడు ఆకాశంలోనే విశ్వమంతా ఉందని మనకు తెలుస్తోంది, కానీ ఆకాశాన్ని అస్సలు తాకలేము, స్పర్శించలేము, ఈ 5 చేయలేము. దాంట్లోంచి కేవలం శబ్దం ఒకటే వస్తుంది, దాంట్లోంచి వస్తుంది అంతే. దాన్ని నువ్వు చూడలేవు, వినగలవు అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఎంత క్రిటికల్ అయిపోయింది ఆకాశం. ఆకాశం కూడా క్రిటికల్ గా ఉంది మనం కనుక్కోవడానికి. అంటే ఆకాశాన్ని కూడా సృష్టించిన వాడు వెనకున్నాడు అనమాట, అంతే కదా అర్థం. ఈ 5 మనకి ఇంత క్రిటికల్ గా ఉంటే ఈ 5ంటికి వెనకున్నవాడు ఇంకా క్రిటికల్ గా ఉన్నాడు, కనిపించడం లేదు. కానీ ఈ 5ంటిని నడుపుతున్న వాడు మాత్రం ఒక్కడే అనే విషయం కనుక్కున్నారు. వాడు అంతటా వ్యాపించి ఉన్నాడని కూడా కనిపెట్టేశారు. అది కనుక్కునే విధానాన్ని కూడా కనిపెట్టేశారు. అంతటా వ్యాపించిన అతన్ని చూడడం కూడా చేసేశారు. చూసే విధానం కూడా యోగ శాస్త్రం ప్రకారంగా చూసేశారు. ముందు మనలో చూడడం మొదలు పెట్టారు. మనలోకి ఎట్లా చూశారు? యోగ శాస్త్రం ప్రకారం మనలోనే చూస్తే మనలోనే ఆకాశతత్వం, వాయుతత్వం అంతా మనలో 5 శక్తులు కనిపించేసాయి. బయట ఎంత శక్తి ఉందో అంత శక్తి మనలో కూడా ఉంది. అంటే అంతగా వ్యాపించిన పరమాత్మ మనలో కూడా ఉన్నాడని అర్థమైపోయింది కదా. అందుకని మనలో మనం చూసుకుంటే సరిపోతుంది, బయట అంతా వెతకడం దానికి లోపల ఎదిగితే సరిపోతుందా? బయట ఎంతసేపు వెతికితే కనిపించడు కదా. మన దగ్గర వెతికితే సులభంగా దొరుకుతాడు కదా, దొరికిపోయాడు. ఓ భగవంతుడు అంటే ఈయన అని తెలిసేసుకున్నాడు. ఎక్కడో లేడు, మనమే పరమాత్మలం, మనమే మన లోపలే కూర్చోన్నాడు ఆత్మగా అనే విషయాన్ని ఆ ఋషులు కనిపెట్టారు అనడం కన్నా వేదం చెప్పేసింది, ఈ వేదం చెప్పిన దాన్ని ఆచరించేశారు. అది అసలు విషయం. అది కూడా యోగ శాస్త్రం ప్రకారంగా అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ శక్తి ఉంది అనే విషయంలో కనిపెట్టేశారు. అంటే ఈ పంచభూతాలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మలోంచే వచ్చాయి. కాబట్టి మనకేం చేశారు మన ఋషులు? ఒరే జ్ఞానం లేని వాళ్ళకి ఇవన్నీ తెలియకుండా పోతున్నాయని చెప్పేసి మనకు ఆచారాలు, సంప్రదాయాలు అన్ని పెట్టేశారు, ధర్మాలు పెట్టేశారు. ఆ ధర్మాల వల్ల ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు నిద్ర లేచావు, నిద్ర లేగానే మొదట ఏం చేస్తావు? భూమికి నమస్కారం పెడతాం. అంటే ఏంది? భూమిలో అంతా వ్యాపించిన వాడు పరమాత్మ అనే విషయం మనకు స్పృహలోకి రావాలని. మనకు ఆ స్పృహ రాదులే, మనం ఊరికే నమస్కారం పెడతాం. భూమి అంతా వ్యాపించిన వాడు పరమాత్మ అనే విషయం నీకు స్పృహలోకి రావాలి. అది మేల్కోవడం అంటే. ఉత్తిష్ట అంటే మేల్కోవడం. అది ఎలా మేల్కోవాలి? నువ్వు నీ చుట్టూ పరమాత్మ ఉన్నాడు, నీలో పరమాత్మ ఉన్నాడు నీలో తెలుసుకోవడం చాలా కష్టం, లేట్ అయిపోతుంది. నీకు ముందు బయట అలవాటు చేస్తే తర్వాత నీలో చూసుకుంటా అని వాళ్ళు తెలుసుకున్నారు ఋషులు. అందుకని ఏం చేశారు? నువ్వు పొద్దున్న లేయగానే అమిత శక్తిగా ఉండే భూమి నీకు కనిపిస్తోంది. నువ్వు దిగంగా నిద్ర లేగానే తొక్కేది భూమినే కదా. భూమికి నమస్కారం చెయ్యి, దాంతో నీ స్పృహ, నీ ఉత్తిష్ట నువ్వు మేల్కోవాలి. ఏమని? పరమాత్మ బయట విశ్వంలో భూమి రూపంలో కూర్చున్నటువంటి ఆయనకు నమస్కారం అనుకుంటూ లేస్తున్నాం. తర్వాత మనకేం పెట్టారు వాళ్ళు? నెక్స్ట్ ఇది యజ్ఞం పెట్టారు. నువ్వు ఉదయం లేచి యజ్ఞం చేసే పద్ధతి మనకు ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు పోయింది. ప్రతి ఇంట్లో యజ్ఞం చేసేవాడు, ఏదో ఒక మూల అది ఎప్పుడు యజ్ఞం వెలుగుతూ ఉండేది. ఎందువల్ల? ఆ యజ్ఞంలో ఇంకో విషయం మనం మర్చిపోకూడదు. ఋషులు ఎంత ఆలోచన చేశారంటే విశ్వంలో ఉండే భగవంతుని చూస్తూ నీ శరీరంతో వచ్చే ఇబ్బందులు నీకు కలగకుండా ఉండడానికి కూడా వాళ్ళు దారి ఆలోచించారు. ఆరోగ్యం గురించి ఆలోచించారు, కాలం గురించి ఆలోచించారు. వాళ్ళు ఆలోచించిన చాలా విషయాలను మనకు దైనందిన జీవితంలో పెట్టేశారు. ఇప్పుడు నువ్వు యజ్ఞ కార్యం చేసావు, తద్వారా ఏమైపోయింది? అగ్ని రూపంలో ఎవరున్నారు? భగవంతుడే ఉన్నాడు. తర్వాత
మనం పోయి చెట్లకు దండం పెడతాం. మొదటి లేచి సూర్య భగవాన్ నమస్కారం, సూర్య నమస్కారాలు ఏర్పాటు చేశారు యోగ శాస్త్రం ప్రకారంగా. నీకేమైపోయింది? యోగ శాస్త్రం ప్రకారం పోయిన వల్ల ఆకాశంలో ఎవరున్నారు? సూర్యుడే ఉన్నాడు. ఆయనలోంచి వెలుగు వస్తుంది, నీకు జీవశక్తి వస్తుంది. ముందు శక్తిని మనం తీసుకోవడం, బయట నుంచి శక్తి రూపంలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ శక్తి నీకు లోపం అయిపోతుంది నీ శరీరంలో. ఎందువల్ల నీ శరీరానికి వచ్చే భావాలు చెప్పేశారు కదా, వాళ్ళు ముందే చెప్పేశారు, దశలు చెప్పేశారు కదా. కొంచెం బాల్యం పోయి యవనం వస్తుంది, యవనం పోయి వచ్చేసి వృద్ధాప్యం వస్తే, వృద్ధాప్యం వచ్చి ముసలితనం వస్తుంది కదా. ఆ ముసలితనాన్ని జయించలేరు, కానీ ఉన్నంత వరకు ఆరోగ్యంగా జీవించిపోయే పద్ధతిని వాళ్ళు కనుక్కున్నారు, ఋషులు కనుక్కున్నారు. కనుక్కొని ఏం చేశారు వాళ్ళు? నువ్వు సూర్య నమస్కారాలు పెట్టాలని పెట్టేశారు. మనం ఏం చేస్తాం? పోయి ఒక 5 నిమిషాలు నమస్కారం పెట్టినా మనకి డి విటమిన్ వచ్చేస్తుంది. కానీ నువ్వు నమస్కరించేంతసేపు ఏం స్పృహలో ఉండాలా? ఈ సూర్యుడి రూపంలో ఉన్నది భగవంతుడి అనే విషయం మనకు తెలియాలి. ఆ స్పృహ ఉండాలి. ఆ స్పృహ మనకు ఉండదు, మన ఊరికి నమస్కారం పెడతాం. అది ఆ జాస ఉండాలి అసలు. అంటే పరమాత్మతో నువ్వు అనుబంధాన్ని పెంచుకునే కొద్ది ఏమైపోతుంది, నీలో పరమాత్మ లేచి కూర్చుంటాడు. అది జరిగేది అదనమాట. అసలు టార్గెట్ అది. అది నువ్వు అందుకోవడం లేట్ అయిపోతుందని చెప్పి మనకు అన్ని ఏర్పాటు చేశారండి. మంత్రాల ద్వారా వాళ్ళు చూశారు భగవంతుడిని, మంత్రాల ద్వారా విగ్రహాలు పెట్టేశారు. మంత్ర, యంత్ర, తంత్ర. ఇప్పుడు అంతటా వ్యాపించిన భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు కదా, లేనిది ఎక్కడ ఉన్నాడు ఇంకా? అవన్నీ మనకు అందుబాటులో తీసుకొచ్చారు. చెట్టు పుట్ట అన్ని అందుబాటులో తీసుకొచ్చారు. నువ్వు ఏదో రకంగా పోయి ఆ శక్తిని, దాంట్లో ఉండే శక్తిని నువ్వు తీసేసుకోవాలి. నువ్వు బయట నుంచి ఎంత శక్తి తీసుకుంటావో నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు. ఈ విషయం వాళ్ళు తెలుసుకున్నారు. నీ సుఖం ఎక్కడుంది, నువ్వు సుఖంగా ఎలా జీవించాలి, సుఖంగా ఎట్లా వెళ్ళిపోవాలి అనే విషయాన్ని మనకు దైనందిన జీవితంలో ఉదయం లేచి రాత్రి దాకా మనం చేసే కార్యక్రమాలు ధర్మం అని పెట్టి, ఇది ధర్మమే, వేదం చెప్పిన ధర్మమే, ఆ వేదం చెప్పినట్టు నువ్వు ఆచరించాలని చెప్పేసి మనకు మనమే ఒక నియంత్రణ చేసుకొని మన జీవితంలో సాధ్యమైనంత వరకు మరణించే లోపలే ఇంకో జన్మ లేకుండా చేసుకునే పద్ధతి మనకు ప్రవేశపెట్టేశారు వాళ్ళు చేసిన పని. ఇది మనం మర్చిపోయాం. కార్పణ్య దోష హతస్వభావ. ఎవరు? మనమే. దీనిలో ఇప్పుడు దీనిలో అయిన వాళ్ళు ఎవరు? మనమే. మనకిచ్చిన సూపర్ పవర్స్ అని పోగొట్టుకున్న వాళ్ళ మనమే దీనిలో. ఇది గుర్తించిన వాళ్ళు భక్తులు ప్రతి ఒక్కరు దేవుని చూస్తాడు. వాడు అయ్యా నేను దీనున్నయ్యా అని ఏడుస్తాడు. ఎందుకని? తెలుసుకోవడం చాలా లేట్ అయిపోయింది. నాలో ఉన్న భగవంతుడు నేను చూడడం చాలా లేట్ అయిపోయిందని వాడు ఏడుస్తాడు. మనం ఏడడం లేదే, మనం రోజు గుడికి పోతాం, మన కోరిక లిస్ట్ చెప్పి వచ్చేస్తాం. అంతటా వ్యాపించిన భగవంతుడికి, మనలో ఉన్న ఆత్మగా కూర్చున్న ఆయనకి మన బాధలు, మన విషయాలు అన్ని తెలుసు. తెలియని వాడేం కాదు, ప్రతి విషయం తెలుసు. కానీ నువ్వు ఆ స్పృహ నీకు లేదు కదా, నువ్వే భగవంతుని స్పృహ నీకు లేని ద్వారా ఏడుస్తూ కూర్చోను. నువ్వే భగవంతుడు నీకు తెలిస్తే ఏడుపు ఎందుకు వస్తుంది? ఏడుపు రాదుగా. భగవంతుడి స్థాయికి వెళ్ళలేదు మనం, మన స్థాయి తగ్గిపోయింది. కానీ కారణం మనసు. నిన్న శ్లోకం చెప్పేశారు, పంచ తన్మాత్రలు విషయాలు. ఆ విషయాలతోనే అనుబంధం పెట్టుకొని కూర్చోన్నాం. అది దాటి బయటికి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? నువ్వు మర్చిపోయావు నువ్వు భగవంతుడు అనే విషయం. భగవంతుడికి మనకు తేడా అది. అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఒక ఋషుల దగ్గరికి పోయాడు అతను. వాడు ఆనందంగా ఉండి చూసి తట్టుకోలేకపోయాడు అతను. నువ్వెందుకు ఆనందంగా ఉన్నావు, ఏంది నీ పరిస్థితిని అడిగాడు. నేను అలెగ్జాండర్ వచ్చాను, నా ముందు లేవి అంటే సో వాట్ అన్నాడు. నువ్వు వస్తే ఎందుకు లేయాలి? నీలో ఉన్న భగవంతుడు నువ్వు దర్శించాలా? నేను భగవంతుని దర్శించిన వాడిని, నేను ఎందుకు లేయాలి నీకోసం? నువ్వు అజ్ఞానివి, నేను జ్ఞాని, జ్ఞానం ఎందుకు లేస్తాను నేను? సో వాట్ అన్నాడు. వాడు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు, నేను నీకంటే బలవంతుడిని అన్నాడు. బలవంతుడివా? ఎంత బలవంతుడు, నేను ఇప్పుడే చూస్తా అన్నాడు. అని ఒక చిన్న రాయి తీసి చేతిలో పెట్టాడు. పెట్టి దీన్ని మొయ్యగలవా అన్నాడు. నేను ఇంత చిన్న రాయి నేను మొయ్యలేను అన్నాడు. మొయ్యి అన్నాడు. వాడు పట్టుకున్నాడు. ఒక 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, గంట అయింది. గంట కల్లా వాడు చెయ్యి లాగేసింది. వాడు తక్కువ దాని వదిలే చెయ్యి తీసుకున్నాడు. ఇంత చిన్న రాయిని ఎక్కలేకపోయా, నువ్వేం బలడ్డుడే అన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు. మరి నువ్వెత్తావా అన్నాడు. ఇదేంది, పెద్ద కొండనే ఎత్తి పారేస్తాను, నేను భగవంతుడినయ్యా, నేనేమైనా చేయగలను, నువ్వు చేయలేవు, నువ్వు మనిషివి అనేసాడు. అంటే మన ఋషుల యొక్క స్థాయి ఎలా ఉంది? ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు? భగవంతుడి స్థాయిలో ఉన్నారు. మనం మర్చిపోయిందాం. ఈ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసేదే భగవద్గీత.
కాబట్టి భగవద్గీత చదవడం వల్ల నీకు ఇప్పుడు ఆత్మ గురించి చెప్పుకుంటూ పోతున్నారు. నువ్వు ఆత్మను ఎందుకు చూడడం లేదనే దాన్ని ఆత్మను చూసే రకంగా మనకు అన్ని పద్ధతులు ఏర్పాటు చేయబడి నీ పూజా విధానం దగ్గర నుంచి నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఎదురుగా ఒక విగ్రహం పెట్టి పూజ చేస్తున్నావు అంటే ఎలా చేస్తున్నావు? పంచ తన్మాత్రలతో పంచభూతాలతోనే పూజ చేస్తున్నావు. నువ్వు బయట ఉన్న దాన్ని పెట్టి ఎదురుగా పూజ చేస్తున్నావు. ఏదో పెట్టి పూజ చేయడం నువ్వు భగవంతుడా నువ్వు ఈ రూపంలో ఉన్నావు, నీకు నమస్కారం, నీకు థ్యాంక్స్ 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 అని చెప్తున్నావు. ఎందుకు? మనమే భగవత్ విషయం తెలుసుకోలేదు కదా. నువ్వు తెలుసుకునేదాకా బయట దండం పెట్టాల్సిందే. నీకు ఎదురుగా వచ్చే అన్నిటి చూడమని చెప్పేశారు మన వాళ్ళు. చూస్తూ పోతూ 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 ఉంటే ఇక్కడే ఎందుకు చూస్తున్నాను, నాలో చూసుకోకుండా ఉన్నానే అనే ఒక స్పృహ వస్తుందని వాళ్ళ ఆలోచన. మనకు ఆ స్పృహ రాదుగా. ఆ స్తోత్రాలన్నీ కూడా అదే చెప్తాయి, స్పృహలో చదువు. స్పృహతో చదివితేనే నీకు భగవంతుడు తెలుస్తుంది. మన స్పృహతో చదవము. మనం చదవమన్నారంటే పారాయణ చేసి వదిలేస్తాం. స్పృహలో చదవాలి. చదువుతున్నంతసేపు మనకు గుర్తు అది రావాలి. పరమాత్మే అంతటా ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు స్పృహలో ఉండి చదివితేనే అది పారాయణ అవుతుంది. ఎందుకు అవుతుంది? నువ్వు జ్ఞానంతో ఒక మెట్టు ఎక్కుతావు. నువ్వు మెట్టు ఎక్కే కొద్దీ నీ కర్మలు తగ్గిపోతాయి, కర్మలు తగ్గే కొద్దీ జన్మలు తగ్గిపోతాయి. అన్నిటికీ లింక్. జన్మలు ఉండకూడదు అనేది మన టార్గెట్. మనకు అసలు ఇంకా మనమే పరమాత్మ కావాలంటే మన టార్గెట్, మనం పుట్టిందానికి. కానీ ఇది మర్చిపోయి మనం ఎక్కడున్నాము? మనిషి కూడా లేము, హ్యుమానిటీ కూడా లేదు ఇప్పుడు. దుర్యోధనుడు కూడా మన ముందు పనికిరాడు. దుర్యోధనుడికి పట్టింది అదే కదా, లోభత్వం, మోహం, రాగం, అన్ని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాన్ని బట్టేవాడికి. అవన్నింటితో నిండిపోయినాం మనం. ఆ నిండుకుండా లేం మనం. కానీ ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. కారణం ఏంది? జ్ఞానం లేకపోవడం. జ్ఞానంతో ఎప్పుడైతే మనం పట్టించుకోవడం లేదో, అది ఎప్పుడైతే జ్ఞాన మార్గంగా అడుగు వేస్తావో నీలోనే కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా భగవంతుడిలా కనిపించడం మొదలవుతారు. ఇప్పుడు ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడంటే ఆయన కూర్చొని కాళ్ళు ఎత్తుకుపోయి శివలింగం మీద పెట్టి పూజ చేస్తున్నాడు. ఒక భక్తుడు వచ్చాడు, చూడలేకపోయాడు. వచ్చి తట్టి లేపి, స్వామి మీరు అపచారం చేస్తున్నారు, శివలింగం మీద కాళ్ళు పెట్టినారు అన్నాడు. అలాగా? అయ్యయ్యో నా కాళ్ళు తీసి ఇంకో దగ్గర పెట్టి అన్నాడు. పెట్టంగానే ఇంకో శివలింగం వచ్చేసి. అంతే, అంతటా ఆయన చూస్తున్నాడు భగవంతుడిని ఆ ఋషి. అందువల్ల అంతటా ఏ రూపంలో నువ్వు చూస్తే ఆ రూపం కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? నువ్వు ఏ రూపం చూడాలని చూడగలవు. అందుకనే మనకు అన్ని రూపాల్లో భగవంతుడు ఉన్నాడు. ఎందువల్ల? ఒక్క నేను అనేక మౌదాన్ని అయిపోయిన వాడు భగవంతుడు. అన్ని భగవంతుడే ఉన్నాడు, ఇంకేం లేదు అసలు ప్రపంచంలో ఉన్నదంతా భగవంతుడే. కానీ మనకు ఆ విషయం అనుభవంలోకి రావడం లేదు. అంతే. మన అనుభవంలో కోసం సాధన చేయడానికి కోసం వచ్చిందే ఈ శాస్త్రం. అనుభవంలో రావడం చాలా కష్టం, చాలా ప్రయత్నం చేయాలి, విశ్వ ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాలి. అందుకనే మనకు గుడాకేశ అర్జునుడు నిద్రపోలేదు, ఆయన నిద్రను జయించాడు. అంటే మనం నిద్రపోతున్నాం, మన స్పృహలో లేం. మన దేంట్లో నిద్రపోతున్నాం? జ్ఞానంలో నిద్రపోతున్నాం. ఆయన జ్ఞానంలో నిద్రలో ఇచ్చాడు. మనకు స్పృహ లేదు. మనం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకునే దాకా నువ్వు ఏ స్పృహలో ఉండాలా? చుట్టూ భగవంతుడే ఉన్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని స్పృహలో చేసుకొని చేయాలి. కానీ మనం అలా చేయడం లేదు. మనకు అది రావడం లేదు. ఎందువల్ల? మనకు చుట్టూ ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. ఆకాశం కూడా ఖాళీనే, కానీ ఆకాశంలోనే అన్ని ఉన్నాయి. ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తుంది. ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడు పరమాత్మ. కాబట్టి అంతటా వ్యాపించి, అదే విశ్వం విష్ణువు, విష్ణుమూర్తి అంతటా వ్యాపించిపోయినాడు. ఆయన లేని ప్రదేశం లేదు. కాబట్టి లేని ప్రదేశం లేనప్పుడు నువ్వు ఎలా చూడాలి? ఆయన్ని చూడడం ఎంత కష్టం. ఆ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ భగవద్గీత ద్వారా. కానీ చూపించే ప్రయత్నంలో కన్నా మనంగా ప్రయత్నం చేయాలి. ఎంత చెప్పినా నోటి దాకా తీసుకొచ్చి అరటిపండు పెట్టగలరండి, ఒలిచి ఇవ్వగలరు. నోట్లో పెట్టుకొని నవదాసాన్ని మనమే కదా. ఎంత జ్ఞానమైనా కూడా, నేను లలితా శాస్త్రం చెప్పింది ఇదే, విశ్వశాస్త్రం చెప్పింది అదే, అన్ని చెప్పింది అదే సారాంశమే. ఏమి మార్పు లేదు. ఈ విషయం చెప్తున్నాము, మనం వింటున్నాం, కానీ దాన్ని మన అనుభవంలో తెచ్చుకోవడం లేదు. అనుభవంలోకి ఎందుకు రావడం లేదు? దానికి కారణం మనం చెప్పేశారు. పంచ తన్మాత్రలు, నీ పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు. నేను చెప్పేశారు, ఆయన చెప్పేసాడు, భగవంతుడే చెప్పేసాడు ఆ విషయం. నీకు అడ్డం వచ్చేవి ఏంటి అంటే ఇవే. వాటికన్నా నువ్వు ఉన్నతంగా మనసుని ఎదగనివ్వాలి. ఎదగనివ్వాలంటే ఏం చేయాలి?
నువ్వు అసత్తుగా ఉన్న ప్రపంచము అశాశ్వతమైంది, ఇది వస్తూ పోతూ ఉంటుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ, విశ్వం దర్పణం ఒక అద్దంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అయి కనిపిస్తుంది తప్పితే అది నిజానికి శాశ్వతం కాదు. ఎప్పటికైనా నువ్వు చూసి నశించిపోతుంది. నీ శరీరంతో సహా అన్ని నశించిపోయేవి. నువ్వు ఏ వస్తువు తీసుకో ప్రపంచంలో, అది కొంతకాలానికి ఖచ్చితంగా నశించిపోవాల్సిందే. అదంతా అసత్తు. అది ఇక్కడ చెప్తున్న విషయం. ఎప్పటికైనా నశిస్తుంది. సత్ ఎప్పుడు ఉంటుంది. దీనికి లేదు అనేది లేదు, దానికి ఉంది అనేది లేదు. ఇట్లా చెప్తారు. టెక్నికల్ లాంగ్వేజ్ అలా ఉంటుంది. మనం దాన్ని మన భాషలో మార్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది శ్లోకం. కాబట్టి అసత్తు అనేది ఎప్పుడు ఉండదు, సత్తు అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ విషయం ఎవరు తెలుసుకుంటారు? తత్వదర్శివి, యథార్థాన్ని ఎవడు గుర్తిస్తాడో వాడు మాత్రం తెలుసుకుంటున్నాడు. మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం, గుడిలో కూడా మనకు అన్ని ఏర్పాటు చేశారు మన ఋషులు, ఎంత తెలియగా పెట్టారు చూడండి. అంటే విశ్వంలో ఉండే శక్తిని అంతా, ఎక్కువగా ఉండే శక్తిని ఒక దగ్గర కేంద్రీకరించి పెట్టేశారు. నువ్వు రోజు పోతూ ఉండి దాంతో మాట్లాడుతూ 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 నీ తట్టు తిరగాల, ప్రత్యేక తిప్పి చూసుకోవాలి. మనం అయితే చూసుకోం, అక్కడే చూస్తుంటాం. ఆ దేవుడికి ఏం విగ్రహానికి ఏం చేశారు, అలంకారాలు ఏం పూలు పెట్టారు, ఇక్కడే ఆగిపోతాం. నువ్వు చూస్తూ 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 ఆ శక్తిని నీకు నింపుకొని నీ తట్టు తిరిగి నువ్వు చూసుకోవాలి. లోపల ఉన్న పరమాత్మను చూడగలగాలి. మన తట్టు తిరిగి పరమాత్మను చూడటం మొదలైతేనే మనం పరమాత్మ అయిపోతాం. అట్లా అయిపోయిన వాళ్ళేనండి రమణ మహర్షి గాని, ఆదిశంకరాచార్యుడు గాని, వాళ్ళంతా దేవుళ్ళుగా ఎందుకు అయ్యారు? మనలాగా పుట్టిన వాళ్లే కదా వాళ్ళు భూమి మీద. ఎందుకు దేవుళ్ళు అయ్యారు వాళ్ళు? వాళ్ళని ఇప్పటికీ మనం ఎందుకు కొలుస్తున్నాం? మనిషిగా పుట్టిన వాడిని కొలుస్తున్నాం, మనిషిగా పుట్టిన రాముడిని కొలుస్తున్నాం, మనిషిగా పుట్టిన కృష్ణుని పూజిస్తున్నాం, మనిషిగా పుట్టిన షిర్డీ సాయిబాబాని పూజిస్తున్నాం, మనిషిగా పుట్టిన సత్సాయిబాబాని పూజిస్తున్నాం. ఎందుకు పూజిస్తున్నాం? వాళ్ళు ప్రపంచంలో ఉండే పరమాత్మను, తమలో ఉండే పరమాత్మను కూడా చూశారు కాబట్టి మనం చూడలేదు. నువ్వు చేస్తే నువ్వు దేవుడివే. వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఈ విశ్వంలో ఒక టెక్నిక్ ఉందని కనుక్కున్నారు. ఏంటది? నువ్వు విశ్వానికి ఏవి ఎక్కువ ఇస్తావో అది నీకు అంత పదింతలే నీకు వస్తుంది. విశ్వంలో ఉండే టెక్నిక్ అది, విశ్వంలో ఉండే ధర్మం. ఆ ధర్మం ఏంది? నువ్వు ఏది విశ్వానికి ఇస్తావో అది 10 నీకు వస్తుంది. విశ్వానికి నువ్వు కాలుష్యం ఇచ్చావా, నీకు 10 కాలుష్యం ఇస్తుంది. విశ్వానికి ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చావా, 10 ఆక్సిజన్ నీకు ఇస్తుంది. విశ్వానికి నువ్వు గుడ్డలు ఎక్కువ దానం చేసావా, నీకు 10 రెట్ల గుడ్డలు నీ ఇంటికి వస్తాయి. నువ్వు విశ్వానికి అన్నం ఎక్కువ దానం చేసావా, 10 రెట్ల అన్నం నీకు వస్తుంది. విశ్వానికి నువ్వు జ్ఞానం ఎక్కువ ఇచ్చావా, నీ జ్ఞానం 10 రెట్లకు వస్తుంది. నువ్వు ఏది ఇచ్చినా సరే, ప్రపంచానికి ఏది ఇచ్చినా సరే నీకు తిరిగి అది 10 తిరిగి వస్తుంది. అంత గొప్ప స్థితి ఉంది ప్రకృతిలో. ఈ ఇది ఉందని తెలుసుకొని మన వాళ్ళు దానం అనే దాన్ని ఎక్కువ పెట్టేశారు. నువ్వు ఏది దానం చేస్తావో, ఎవరికి ఏది లేకుండా వాళ్ళకి ఇస్తావో అది ఐకమత్యం కోసం పెట్టారు. ఐకమత్యం ప్లస్ ధర్మం ప్లస్ పుణ్యం అన్నింటికి కలిపి పెట్టారు దానం అనేది. నువ్వు అలా చేయడం వల్ల ఏమైపోతుంది? నువ్వు 10 ఎదుగుతావు, నీ మనసు ఎదుగుతుంది. నువ్వు ఒక పుస్తకం చదివి ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పావంటే నీకు 10 పుస్తకాల జ్ఞానం వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అంటే నీ చుట్టూ ప్రకృతిలో పరమాత్మే ఉన్నాడు, నీ లోపల కూడా కూర్చోన్నాడు ఆయన. నీ లోపల కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు? నీకు అందిస్తుంటాడు. ఈ విషయం ఇది ఉంది, బయట ఇది ఉంది ఆయన చెప్పుకుంటూ పోతాడు మనకి. ఆయన వల్లే మనం అన్ని చెప్పగలుగుతాం. మనం తెలుసుకునే దానికన్నా ఎక్కువ ఎక్కడైనా తెలుస్తుంది, మన పరమాత్మ దగ్గర నుంచి ఎక్కువ తెలుస్తుంది బయట కన్నా కూడా. అందుకే మీకు నేను చెప్పింది, సమస్య వచ్చినప్పుడు పరమాత్మ మనలోనే కూర్చోన్నాడు. కళ్ళు మూసుకొని ఆయన అడిగితే ఆయనే పరిష్కారం చెప్తాడు. ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మనం ఏడుస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు, చీకటి తిట్టుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. చీకట్లో ఉన్నప్పుడు పోయి వెలుగు తెలిపి ఏడవాలి. ఏడిస్తే ఆయన చెప్పేస్తాడు. అది కూడా మన వాళ్ళు కనిపెట్టారు. విశ్వం ఎలా తిరుగుతోంది, విశ్వచక్రం ఎలా ఉంది, కాలచక్రం ఎలా ఉంది, మన జీవచక్రం ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. తెలుసుకోవడం ఏం చేశారు? విశ్వంలో ఉండే జీవశక్తి ఎంతెంత ఉందో తెలుసుకున్నారు. ఆ శక్తిని ఎక్కువగా పొందడానికి, మనలో ఉన్న శక్తిని నిద్ర లేపడానికి మన వాళ్ళు ఏం చేశారు? ఈ స్తోత్రాలు, మంత్రాలు అన్నీ పెట్టేశారు. ఫుల్ ఎనర్జీ దాంట్లో ఎంత ఉంటుందో, ఒక్కొక్క మంత్రానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కానీ బాడీ మనిషి జ్ఞానం ఎదగకుండా
మంత్రాలు ఎందుకు ఉపదేశం చేయమంటారు? నీకు జ్ఞానం రాలే కదా, నువ్వే భగవంతుడు నీకు తెలియదే కదా. నువ్వు తెలియకుండా పట్టుకుంటే కాలుతుంది. నువ్వు తెలుసుకొని అడుగుపెట్టి పోతూ ఉంటే ఆ మంత్రమే నేను రక్షిస్తుంది. మననా త్రాయితే ఇది మంత్ర కదా, మంత్రం రక్షించాలా. నేను ఎప్పుడు భస్మం చేస్తుంది నీకు జ్ఞానం లేదు. నీకు జ్ఞానం ఉంటే కదా, ప్రపంచం అంతా భగవంతుడే ఉన్నాడు, నాలో భగవంతుడు అనే జ్ఞానం నీకు వచ్చేటప్పుడు అనుభవంలోకి రావడంలా. నోటి చివరి నుంచి అందరం అంటాం, అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలోకి రావడానికి చేసే ప్రయత్నం తీవ్రంగా ఉండాలి. ఉదయం లేచి మొదలుకొని నీవు భూమికి మాత్రం నమస్కారం పెట్టి దగ్గర స్టార్ట్ చేసుకోవాలి. ఈ భూమి రూపంలో ఉన్నవాడు భగవంతుడే. ఆకాశాన్ని చూసావు, ఆకాశ రూపంలో ఉన్నది భగవంతుడే, సూర్య రూపంలో ఉన్నది భగవంతుడే, చంద్రుడి రూపంలో ఉన్నది భగవంతుడే, చెట్టు రూపంలో ఉన్నది భగవంతుడే, పుట్ట రూపంలో ఉన్నది భగవంతుడే. అన్ని ఈచ్చేంది ప్రతి అణువు 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 అణువున వ్యాపించిపోయినాడు. లేనిది లేదు. ప్రపంచంలోని ప్రతి అణువులో ఉన్నాడు. మనకు తెలియడం లేదు. తెలియడం లేదంటే మన ఆలోచన స్థాయి తగ్గించేస్తారు కాబట్టి తెలియడం లేదు. ఒకప్పుడు మన వేద విజ్ఞానం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళకి ఆ విషయం తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలో కూడా ఉంది. మనకు అనుభవంలోకి రావడం లేదు. ఎందువల్ల రావడం లేదంటే మన అజ్ఞానంలో పడిపోయాం. చూడండి ఎంత విషయం ఉంది. కాబట్టి నువ్వు ఏమి చదివినా, ఏమి పాడినా, ఏది చేసినా భగవంతుడు తెలిసిపోతుంది. నువ్వు ఏ పని చేసినా భగవంతుడు తెలియకుండా నువ్వేం చేయలేవు. ప్రపంచం అనేది భగవంతుడే కదా. ఇది మాయ పెట్టేశాడు మనకి, మనం తెలుసుకోకుండా ఒక మాయ పెట్టేశాడు. ఆ మాయమే మనకు పంచ తన్మాత్రలతో, పంచభూతాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో ఈ మాయ పెట్టేశాడు. ఈ నేను అనేది తెలుసుకోకుండా మనకు పెట్టేశాడు. అదే రమణ మహర్షి నేను తెలుసుకో అని చెప్తాడు. ఇంకొక విషయం, సత్తు అంటే 3 కాలాలు తెలిసినవాడు. భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. భగవంతుడికి 3 కాలాలు తెలుసు. అలాగే భగవంతుడి స్థాయికి వెళ్ళిన వాడికి కూడా 3 కాలాలు తెలుస్తాయి. అంటే తనలో భగవంతుని చూసుకుంటూ చుట్టూ భగవంతుని చూడగలవాడు ఎవరైతే ఉంటాడో వాడికి 3 కాలాల జ్ఞానం వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు రమణ మాస్టర్కి ఒక తాగుబోతు ఆయన భార్య వచ్చి మొత్తుకొని చెప్తుంది, నా భర్త తాగుబోతూ, తాగడం మానిపించండి అని చెప్పి. సరే సరే అంటే పట్టించుకోడు. కానీ ఒకరోజు ఆ తాగుబోతుని బలవంతంగా భార్య తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అప్పుడు ఆయన చూస్తాడు. ఆయన చూసి, నువ్వు 12 ఏళ్లుగా తాగుతున్నావే ఈ మందు, దాంట్లో ఏముందని నువ్వు తాగుతున్నావు అని అడుగుతాడు. భార్య ఎప్పుడు చెప్పరా 12 ఏళ్ళ నుంచి తాగుతున్నాడని. కానీ 12 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు విషయం రామకృష్ణ పరమహంస తెలుసుకున్నాడు. భార్య ఆశ్చర్యపోయింది, నేను ఎప్పుడు చెప్పలేదు ఈయనకి 12 ఏళ్ళ నుంచి తాగుతున్నట్టుగా, ఎలా కనుక్కున్నాడు అనుకుంటా. అప్పుడు అతను అంటాడు, 12 ఏళ్ళ నుంచి తాగుతుంటే నాకు దాంట్లో కిక్ ఉంది, ఆ మత్తులో నాకు చాలా ఆనందం ఉంది అంటాడు. నేను అంతకన్నా నీకు ఆనందం ఇస్తాను, దాన్ని వదిలేస్తావా అంటాడు. వదిలేస్తా అంటాడు. రా అంటాడు. వచ్చి కూర్చోబెట్టి ఆయన గుడ్డని మీరు చేయబెట్టాడు. అంతే దిమ్మ తిరిగిపోతుంది. ప్రపంచం అంతా తిరిగిపోతూ ఒక్కసారిగా పరమాత్మ కనిపిస్తాడు. అంతే అతడు ఆ తన్మయత్వంలో మునిగిపోతాడు. ఆ ఆనందం తట్టుకోలేకపోతాడు. ఆయన అనేస్తాడు, నాకు ఈ తన్మయత్వం చాలు చాలు, ఇంకా నేను ధరించలేకుండా అంటాడు. అప్పుడు తగ్గిస్తాడు. అప్పుడు అతను చెప్తాడు, ఇంకా నేను తాగను, ఇంత ప్రకృతిలోనే ఇంత గొప్ప ఆనందం ఉన్నప్పుడు నాకు శాశ్వతమైన ఈ ఆనందం ఎందుకు, అబ్బా ఏం ఆనందం, బ్రహ్మానందం ఇది అని చెప్పి వాడు మారిపోతాడు. ఆ రోజు నుంచి మనకు కూడా అంతేనండి. మన మనసు అన్ని వ్యసనాలకి అన్నిటికీ బానిస అవుతుందంటే కారణం ఏంటంటే మనమే పరమాత్మ అనే జ్ఞానం లేకపోవడం. అదే జ్ఞానం ఉంటే మనం ప్రపంచంలో లేని ఆనందం అంతా మన దగ్గర ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది, బయట లేదు, మనసులో ఉంటుంది. చూడండి, భక్తులైన వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉంటున్నారు? వాళ్ళు భగవంతుని చూస్తూ ఉంటేనే తన్మయత్వం, ప్రతి గుడికి పోయినా వాళ్ళు తన్మయత్వంలో మునిగిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? వాళ్ళలోనే పరమాత్మ ఉన్నాడు కాబట్టి. అంతటా కూడా చూస్తున్నారు. వాళ్ళు అన్ని గుళ్ళకి ఎందుకు పోతున్నారంటే అంతటా వాళ్ళు భగవంతుని చూస్తున్నారు కాబట్టి. అది మనకు వాళ్లకు తేడా. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఉభయోరపి, ఈ అసత్తుగా నాశనమయ్యే అసత్తు ఈ ప్రపంచంలో ఉందని సత్తుగా వ్యాపించి ఉన్న అసరైన స్వరూపం భగవంతుడనే విషయం ఎవరికి తెలుస్తుంది? ఉభయోరపి, రెండింటి గురించి ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే అన్న తత్వదర్శిభి దృష్ట్వా, ఎవరైతే చూస్తాడో, ఎవరు యథార్థాన్ని చూస్తాడో. తత్వదర్శనం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. ప్రపంచంలో అసత్తు ఉంది, సత్తు ఉంది అనే విషయం ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాడు.
మనం తెలుసుకోలేకపోతున్నాం. మన పిల్లలకు కూడా తెలియకుండా అయిపోయింది. ఇప్పుడుండే విద్యా విధానం అస్సలు తెలియకుండా అయిపోయింది. మనకే తెలియదు, ఇంత వయసు వచ్చి మనకే అనుభవంలోకి రాలేదు. దానికోసం ప్రయత్నం ఎక్కువ. అందుకనే చెప్తాడు కృష్ణ లాస్ట్ వచ్చరికి, ఈ జ్ఞానం కోట్ల మంది తెలుస్తుంది కానీ అనుభవంలోకి వచ్చేది కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు అని చెప్తాడు. వివేకానందుడు అదే చెప్తాడు, మన అధ్యాత్మ జ్ఞానం ఉన్నంత వరకు మన భారతదేశాన్ని కొట్టగలవాడెవరు లేడు. అది పోయిన నాడు ఈ భారతదేశాన్ని ప్రతి ఒక్కరు నాశనం చేయగలడని చెప్తాడు. అందుకనే వివేకానందుడి యొక్క పుస్తకాలు చదవాలి. చదివినప్పుడు మనకి జ్ఞానం అంతా తెలిసిపోతుంది. ఆయన కూడా అంతే కదా, భగవంతుని చూసారా అని చిన్నప్పటి నుంచి అడుగుతున్నాడు అందరినీ. ఎవరు మేము చూడలేదన్నారు. ఒక రామకృష్ణ పరమహంస పోండి, ఆయన తెలుసు అన్నారు. ఆయన దగ్గరికి పోగానే వచ్చావా నాయన, ఎదురు చూస్తున్నాను నీ కోసం అంటాడు. ఎప్పుడు వస్తావా, ప్రపంచాన్ని నిన్ను అందించి పోతాను, నేను ఎదురు చూస్తాను, రా 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 అని చెప్పి ఆయన ముడికి చివరికి చేయబెడతాడు. అంతే ఎర్రని తిరిగిపోతుంది ప్రపంచం అంతా కూడా. అంతటా కనిపిస్తుంది పరమాత్మ కనిపిస్తాడు. చూపించాడు. ఒక త్రికాలవేత్తి మాత్రమే చూపించగలడు. సత్ అంటే 3 కాలాలు తెలిసిన వాడు, 3 కాలాల్లో వ్యాపించిన వాడు. అసత్తు అంటే 3 కాలాల్లో ఏదైతే ఉండదో అది అసత్తు. ఇదే మనకి లలితా శాస్త్రంలో చెప్పేశారు. అక్కడ మనం సింపుల్ గా చెప్పుకున్నాం. ఇది మనకి ఆత్మ గురించి చెప్తుంది కాబట్టి ఇంకా డీప్ గా చెప్పుకోవాలి దీన్ని. అందుకే ఇంతసేపు చెప్పవచ్చు. ఇంకా మన పోను శ్లోకాలు ఇంకా డీప్ గా ఉంటాయండి. తర్వాత కూడా ఈ ఆత్మ గురించే వస్తుంది. అంతటా వ్యాపించిన వాడు ఎందుకు చూడలేకపోతున్నా అన్న విషయం ఇంకా ఎక్కువ వస్తుంది. దానికి ఉండే లక్షణాలు ఏంది, ఆ ఆత్మకు ఉండే లక్షణాలు ఏంది, స్వభావం ఏంది అనే విషయాన్ని మిగతా శ్లోకాల్లో చెప్పుకుంటూ తీసుకెళ్తారు. ఇదండి ఈ 16వ శ్లోకం. సాంఖ్య యోగంలో 16వ శ్లోకం పూర్తి చేసుకున్నాం ఈరోజు.